గుజ్జుల కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంఘానికి జిల్లా అధ్యక్షుడిని మరియు జిల్లా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాను. ఆదివారం రోజు 2వ తారీఖు ఫిబ్రవరి నాడు జరిగిన బీసీ సభలో చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి రెడ్డిలపైన మరియు ఓసీలపైన చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించి ఎమ్మెల్సీగా ఉన్నారు. అందరం మనం కలిసిమెలిసిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ మీకు టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ తరఫునే మీరు ఎమ్మెల్సీగా గెలిచారు. కానీ ఇలా ఎవరి అవసరం లేదు, మీ ఓట్లే అవసరం లేదనే పరిస్థితికి వచ్చింది. నేను ఛాలెంజ్ చేస్తున్నా తీర్మాన్ మల్లన్నను, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే రిజైన్ చేయి, ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేసి మళ్ళీ పోటీ చేసి గెలువు. చూపిస్తాం రెడ్డిల ఐక్యత ఏందో, రెడ్డిల తాహత ఏందో చూపిస్తాం. అప్పుడు తెలుస్తుంది ఏ గ్రామంలో పోయినా ఎక్కడికి పోయినా రెడ్డికి అంటేనే నలుగురు విలువ ఇస్తారు, రెడ్డిల మాటే నలుగురు వింటారు అనేది నువ్వు గ్రహించాలే మల్లన్న గారు. నువ్వు కూడా అన్ని విధాల నీకు కూడా కొన్ని విషయాలు తెలుసు, నువ్వు తెలిసి కూడా మాట్లాడుతున్నావు అంటే అది మరి నీ పిచ్చి ఏ పరాకాష్ఠకు చెందిందో కూడా అర్థమవుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇటువంటి వ్యాఖ్యలతోని గ్రామాల్లో కుల వ్యవస్థల మీద పోరాటం జరిగే పరిస్థితికి వస్తుంది. దీనివల్ల అన్నీ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అతన్ని సస్పెండ్ చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నాయి. అలాగే అతి కొద్ది రోజుల్లో ఓసీల అందరం కలిసి గవర్నర్ గారికి వినతి పత్రం ఇచ్చుకుంటూ ఆయన ఎమ్మెల్సీ పదవిని కూడా తీసేయించాలని, డిస్మిస్ చేయాలనే కోరిక కోరుతా ఉన్నాం అందరం కలిసి. అలాగే ఈడబ్ల్యూఎస్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, అదొక రాజ్యాంగబద్ధమైన ఈడబ్ల్యూఎస్ స్కీమును నువ్వు తప్పుబట్టి దాన్ని తీసేయాలనే ఆలోచనతో కుట్ర చేస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. నీకంటే ముందు బీసీ నాయకులు చాలామంది ఉన్నారు, నువ్వు ఈరోజు వచ్చినవి. కానీ ఇంతకుముందున్న నాయకులు ఏ విధంగా ఎంత సమరతోని ఎటువంటి అందరితో కలిసి ఉండే ప్రకారం ఎలా మాట్లాడినరో, కానీ నువ్వు ఈడబ్ల్యూఎస్ కింద ఆల్రెడీ మేము సుప్రీంకోర్టు దీన్ని కూడా సమర్థించింది. సుప్రీంకోర్టు కూడా అంటే మీరు రాజ్యాంగ వ్యతిరేకమే కాదు చట్ట వ్యతిరేకంగా కూడా మాట్లాడినారు. దీని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కూడా కేసు వేయడానికి కూడా మేము వెనుకంజ వేయడం అని చేయలేమని కోరుతూ జై రెడ్డి సంఘం.